స్మెల్ వస్తుంది ఏంటది ఇంకా టిఫిన్ అయిపోయినాక ఏంలే. ఓకే బాబీ ఏమి నాకు రాంది నీకెట్లా వస్తుంది? నా ముక్కు కాడుంది నీ ముక్కు కాడుంది పెట్టుకో. 95 ముందు ఎంత ఉంది చెట? 125 kgs ఉంటాయి. దగ్గర అన్న చెయ్యి అంత పొడువు లేదు అన్న. సత్య ప్రమాణంగా వాసన ఎక్కువగానే వస్తుంది అన్న. ఎందుకు వస్తుంది? వీళ్ళేందబ్బా ఇంత ఇబ్బంది పడుతున్నారు. సరే ఓకే. అది ఇది పూసినావు కదా, ఇది పూసినాడు పద్దు. ఫ్లాష్ బ్యాక్. అందుకు చూస్తాంటవా? వస్తా అంటాయిలే ఇంకా. కాదు నాకు ఒక కవర్ ఉంటాయి అట్లా పేడ తీసుకుని బేకరు అంతా అమ్మకు చూపించేకే ఇప్పుడు. పెద్ద ప్లానింగే సన్న ఇంత చాలు అంతే. ఇంత కవర్ చాలు అంటే నాకు ఇంత చాలు పేడ. కవర్ యాదో ఒకటి చాలు సరిపోతారు. దండిగా చాలు. ఇట్లా చేయబెట్టి ఇట్లా తీసుకుంటాను. సర్లే మళ్ళీ అయితే మళ్ళీ సాయంత్రం వస్తాను. అయితే మళ్ళీ అది ఇదే తీసుకున్నాను. ఏమే పట్టుకుంటావా? చేతితో తీసుకుంటావా? ఉంది సరిపోతారులే. యాడుంది మళ్ళా? ఇది కదా కరెక్ట్. సూపర్ సరిపోతారు. వస్తాను ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. నీకు కూడా పేడ చూపిస్తా. స్మెల్ ఓర్చుకోవట్లేదు. గుడ్ కదా. A few minutes later. మా పోయి మంచి చీర కట్టుకొని రాపో. నిన్ని సబ్స్క్రైబర్స్ నిన్ని చటాన్ని పద్దుని కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు. మంచి మంచి క్వశ్చన్స్. అందుకే చూడు చటా బాగా మంచిగా రెడీ అయ్యి వచ్చినాడు. పొద్దునే చేసిన 2 గంటలకి మళ్ళీ రిటర్న్ కాల్ చేసినాడు. అదే అమ్మది అన్నట్టు. సరేలే బుడుక్స్ ఓ బుడుక్స్ పో. నువ్వు పోయి ఫస్ట్ మంచిగా శారీ కట్టుకొని రెడీ అయ్యారు. మంచి శారీ కట్టుకో బాగుంటుంది నిజంగా. చెప్తా పో. ఇది సరిపోతుంది. వీళ్ళ బాతాకాన్ని పెట్టారు చూడు. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశే. ఇప్పుడు అసలైన మజా. Oh no! Beyond the expectations. Let's begin the show. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? సో చాలా మంది సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగినారు కదా. సో ఆ క్వశ్చన్స్ అమ్మ అండ్ చటాకి అండ్ పద్దుకి ఎవరెవరు వాళ్ళ డిసైడ్ క్వశ్చన్స్ వాళ్ళకి అడిగి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏమి క్వశ్చన్స్ అడుగుతా. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసేది మర్చిపోద్దండి. లైక్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు మా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఏమది రబ్బర్ పోయింది కదా ఇది. ఆ రోజు మనము
తెచ్చేటప్పుడు పోయినప్పుడు అదే ఆడ దొరికింది నీకు. ఆర్డర్ సెట్ చేసుకున్నా. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీకే. ఏమి నీకు అందరికన్నా ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాయన నాకు చెప్పు. ఈ ముందుకు రా. నోట్లోకి పెట్టరా. పెట్టనులే. చెప్పు. అందరూ వాయిస్ గట్టిగా రా. ఎవరు ఇష్టం అంటే ఏమి? మామూలుగా నీకు మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా కుక్కల్లో అయినా పిల్లిల్లో అయినా ఎవరు ఇష్టం? ముందుకు రామ్మా. ఎనికి నాకు నోట్లో పెడతాను. పెట్టానమ్మా. నోట్లో పెట్టాను. వాయిస్ సరిగ్గా రాదు అందుకే. అది పెట్టు బావి, ఇది పెట్టు. వద్దులేదు నా దగ్గర. ఇది నీ బాగా పాషగా ఉండాలి. చెప్పు. స్మెల్ వస్తుంది. లేదు ఏందో ఈడనే వాసన. ఇది కూడా పెట్టుకో. సో నీకు ఫస్ట్ క్వశ్చన్. ఓకే. రోజు మీ దినచర్య చెప్పాలంట. నీ దినచర్య రోజువారీ నీకి పక్కన పెడేసి రోజువారీ అమ్మ దినచర్య అడిగినారు. ముందుకు రాళ్ళ. ముందుకు రా. నాకు వామిట్ వస్తుంది. ఎందుకమ్మా? నాకు అది ఎందుకో బొచ్చు అలర్జీ. అవన్నీ పట్టించుకోద్దు. వద్దు. అది నా జోబీలో ఉంటుంది. ఆడబెట్టు బాబీ. ఈడబెట్ట. చెప్పు. అంటే నేను రోజు ఏం చేస్తానని. ముందుకు రామ్మా. మార్నింగ్ వచ్చి 5కి లేస్తా. ఓకే. 5కి లేచి యోగా చేసుకుంటా. యోగా చేసి బ్రీతింగ్ ఎట్లా చేస్తావు? చేస్తాను బ్రీతింగ్. ఎట్లా మామూలుగా ఎట్లా చేస్తావు? ఏమైందని ముక్కులే పెట్టలేదమ్మా. నువ్వు బ్రీతింగ్ చేసేటప్పుడు అయ్యో రమ్మా, నువ్వు బ్రీతింగ్ చేసేటప్పుడు ప్రాణాయామ ఎట్లా చేస్తావో చూపించడానికి. అవసరం లేదు, నేను చూపినాయినా అందరికీ తెలుసు కదా. జరుక్కోట్లా. కొంచెం జరుక్కునే కూర్చుంటా. వద్దు నా లేదమ్మా, నువ్వు ఆడే కూర్చో. అడ్డమైతానని జరుక్కోమ్మా. కొంచెం జరుక్కోట్లా. జరుక్కోమ్మా. నువ్వు మధ్యలో కూర్చోవాలి. ఓకే. ఇది బాగుంది ఇప్పుడు నాకు. ఓకే. సో నీ దినచర్య. నా దినచర్య నేను పొద్దున్నే అర్లీ మార్నింగ్ 5కి లేస్తాను. వినపడదు, దగ్గర పెడతాను. 5కి లేస్తా. వినపడుతుంది. 5కి లేచి యోగా చేసుకుంటా. యోగా చేసుకొని ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తాలే యోగా ఎట్లా చేస్తానండి అవన్నీ నేను పట్టుకుంటామా. నువ్వే వద్దు బాబీ. ఇది చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. నువ్వు ఏం స్మెల్ గిల్లు అనుకోవద్దు. ఇది పక్కన పెట్టడం వల్ల అట్లా అట్లా వాసన వద్దు బాబీ. నాకు ఎందుకో కొన్ని స్మెల్ నాకు పడవు. అయ్యో నీకే కాదు అందరికీ పడవు. నీకు వేరే వాళ్ళకి పెట్టే నువ్వు పెడతా అంటే నేను వెళ్ళిపోతానే ఉంటా. నీ క్వశ్చన్ అయిపోతే చటాకపోతాం. నెక్స్ట్ చెప్పు. నాకు చెప్పనిస్తావా? ముక్కులకు దురుస్తాను. సరే చెప్పు. నేను 5కి లేస్తాను. యోగా చేసుకుంటాను. తర్వాత స్టవ్ దగ్గరికి పోతాను. స్టవ్ కాడ క్లీన్ చేసుకుంటాను. నువ్వు పెట్టేది ఎప్పుడెప్పుడన్నా ముక్కలకు దూరుస్తాను. సంపి పడేస్తున్నా కొడక. మైక్ దగ్గర పెట్టేది కొడక లోఫర్. చెప్పు. దినచర్య చేయి. మనం పెట్టను, దగ్గరికి పెట్టాను. ఎక్కువ దగ్గరికి పెట్టాను. అన్నాక పెట్టాను. ప్రామిస్ కంటే పెట్టాను. ఇంకేం సాల్దా? అయిపోయింది అండి దినచర్య అయితే. పెట్టినాను. చెప్పు. ఏం చెప్పాలా? నువ్వు మాటికి చెప్తే ఇది పొద్దుంతా పడుతుంది నాకు చెప్పేకి. అయిపోయింది అంతేనా? అదేం లేదు. ఇంకా డికాషన్ చేసుకొని తాగుతాను. ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి వాటర్ వేడి నీళ్ళు డికాషన్ చేసుకొని తాగుతాను. అది తర్వాత ఇంకా మామూలుగా ఇంకా స్నానానికి వెళ్ళిపోతాను. పని ఆమె వస్తుంది, పని చేస్తుంది. స్నానం అయిపోతానే పూజ చేస్తాను. పూజ అయిపోతానే టిఫిన్ రెడీ చేసుకుంటాను. టిఫిన్ అయిపోయినాక ఏంలే. ఓకే. అవి ఏమి నాకు రాంది నీకెట్లా వస్తుంది? నా ముక్కు కాడుంది, నీ ముక్కు కాడుంది. నేను అడిగేటప్పుడు ఒక్క నిమిషం పీలుస్తానండి అమ్మ. ఫస్ట్ క్వశ్చన్ కి నువ్వు చేసే ఒక నిమిషం. ఇది నీకు తెలుసు. ఇది కొత్తగా సెట్ చేసింది. ఇది ఎందుకు సెట్ చేసినా నాకు తెలుసులే. ఓకే అయిపోయిందా? సో చటాకి అడిగిండే క్వశ్చన్. నమస్కారం. చటా ఏమంటపా? చటా నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది? నాకు ఇష్టమైన సభకు నమస్కారం. దగ్గర రాపా. దగ్గర దీని చూసాను ఆడ. దీన్ని చూస్తా ఫుడ్ గురించి ఆడ చెప్పేది. రోటీ పాలక్ పన్నీర్. ఓకే. అంతే. నాకు ఎక్కువ ఏమైంది తింటావా? ఎక్కువేం కాదు అన్న. ఏంది నా వాసన వస్తుంది. వాసన వస్తుంది అంటే ఆడొస్తుంది. సంపేస్తా కొడుకు.
జోలు చెప్పా అక్కడ రా అవి క్వశ్చన్స్ అన్న అడగనండి ఏంది ఇట్లా చేస్తున్నారు మీరు సరే ఉండు ఓకే పెట్టుకో ఓకే ఓకే చేయదమ్మా ఏంది మీరు నన్ను ఇంటర్వ్యూని మీరు టచ్ చేయకూడదు ఓకే నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టము అని అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ మొగుడు అంటే ఇష్టం మా నాన్న ఓకే ఇంకొకసారి అడుగున్నా ఫుడ్ది నెక్స్ట్ క్వశ్చన్ వస్తా నెక్స్ట్ నీ దగ్గరికి వస్తా కదా ఓకే చటా ఇంకో క్వశ్చన్ అడగమంటున్నాడు ఓకే చటాకి అడిగిన క్వశ్చన్ ఏంది అంటే ఒక రోజులో ఓకే నీ దినచర్య ఏమేమి ఉంటుంది కోరికించుకోవడం అంటే ఇదే పొద్దున్న ఆడు చటా పొద్దున్న 5 గంటలకు లేస్తాను అన్ని అబద్ధాలే రోజుకి మేము ఒక 20 సార్లు ఫోన్ చేసినా కానీ లేయడు చెప్పు లేసేది 8కో 9కో నువ్వు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు ఏమైనా చెప్తావా ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఏందుందని మా స్మెల్ మళ్ళా చూపిస్తా నీకే లే ఇది అయిపోయిలే తెచ్చేది బ్రో ఈరోజు తొందర లేచినాడే సాగర్ పొద్దున్న 5 గంటలకు లేస్తాను లేచి కెమెరా పొద్దున్న 5 గంటలకు లేచి ముగ్గు మా అమ్మ వేస్తుంది 5 గంటలకు సస్తే లేడు 5:30 లేస్తాను చెట్లు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా 2 చెట్లలో పెద్ద పాము ఉంది ఆ పాము కింద పడుకొని ఉంటాడు మొన్న చెట్టు కొట్టేసినారంట అందుకు అలిగినాడు వాళ్ళ నాన్న మీద ఒకసారి పాము వచ్చి మీద పడితే అప్పుడు లేస్తాడు ఇంకా హుషారుగా ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మకి మైదానం ఇష్టమా ఇంగ్లీష్ బాత్రూమ్ ఇష్టమా వెస్ట్రన్ టాయిలెట్ ఇష్టమా ఏది ఆడ చూడాల నువ్వు ఇక్కడ కదా అక్కడ చూడు ఇది పెద్ద పెద్ద మైక్స్ అంతా ఇట్లనే అమ్మా ఉండేది సరే ఫస్ట్ ఇది అంతే అట్లనే వస్తాయి మైక్స్ కి చెప్పు ఏమి అదే అమ్మా నీకు మైదానం ఇష్టమా లేదంటే వెస్ట్రన్నా ఇండియన్నా చేసి కంటిగల నేను అంటాలేమా వద్దులే మైక్ తో అంటాలే కొడితే ఫుట్బాల్ ఆడుతావు నా కొడక అయ్యో రామ ఎందుక ఇట్లా వీళ్ళు సరే చెప్పు బిందెమగం వేసుకొని ఏంలే దగ్గరికి మాట్లాడు వినపడదు నాకు వెస్టర్నే ఇష్టం అందుకే నీకు ప్రాబ్లమ్స్ వస్తాండేది రానిలే ఇప్పుడు ఎవరు అది మా నిజంగా చెప్తాను ఇట్లా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి వినపడదు బుడుక్స్ కొంచెం ఈ మాత్రం దగ్గరికి వచ్చి మాట్లాడు నువ్వు కూడా చేసుకుంటే తెలుస్తుంది స్మెల్ ఏం రావడం లేదమ్మా ఒకసారి పెట్టుకో నువ్వు స్మెల్ రావడం లేదు నువ్వు దాని మీద ధ్యాస పెట్టద్దు నీకు మైండ్ లో గిలేదంతా ధ్యాస పెట్టను నేను అక్కడ చూస్తాను నువ్వు ఇక్కడ ముక్కులే దూర్చానమ్మా చెప్పు ఓకే అంతే బాబీ ఏది ఇష్టమో పెట్టండి మా వెస్టర్నే ఇష్టం నిజంగా అంటే వెస్టర్నే ఇష్టమా బాబీ ఎందుకో నిజంగా బాబీ ఏందమ్మా చూడు చెప్తా అట్లా కాదు పెట్టలేదమ్మా నీకు ఒక్క నిమిషం ఉండు సరే సరే నార్మల్ గా పోతాం వద్దులే ఇదేమ్మా ఓకే ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చటాక్ ఓకే అంటే చటాకి నాకే పెడతాను నీ పెళ్ళాన్ని పెట్టద్దు పెడతా పాప కూడా తెలివైనోడివి ఏమని చెప్పాలనుకుంటున్నావా నాయనా నీ పెళ్ళాం ఎంత చెప్పాలనుకుంటాను సరే ఓకే చటాక్ వచ్చేసి ఒక్క నిమిషం చటా నీ కరెంట్ వెయిట్ ఆడ చూడు చటా 95 kgs దగ్గర ఎందుకు దూరం పోతున్నావు చటా 95 kgs 95 ముందు ఎంత ఉంటుంది చటా 125 kgs ఉంటాయి దగ్గర నా చెయ్యి అంత పొడవు లేదు అన్న సత్య ప్రమాణంగా వాసన ఎక్కువగానే వస్తుంది అన్న ఎందుకు వస్తుంది అయ్యో రమ్మ వీళ్ళేందబ్బా ఇంత ఇబ్బంది పడుతున్నారు సరే ఓకే పద్దు దగ్గర రమ్మా అస్సలు పెట్టలే బాబీ పక్కనే ఉన్నాడు పక్కన చేయి నా పక్కండి సరిగ్గా గమనించలేదు అక్కని అడిగేటప్పుడు అడిగెళ్ళినట్టు అదే కదా అంతేగా ఏందని చెప్పాలనుకుంటున్నా పద్దుకు పెట్టలే ఏమైనా పద్దును అడగవా ప్రశ్నలు పద్దుని అడుగుతానమ్మా దండిగా ఉన్నాయి ఆ పాపని అడిగేది ఓకే ఇంకొక ప్రశ్న అండి అమ్మకి అడిగిండేది నాకు వద్దు సారు మనుషులు చూడనప్పుడు
అమ్మ నువ్వు ఏం చేస్తుంటావు? మనుషులు చూడనప్పుడు నేనేం చేస్తారా? ఏమో అబ్బా నాకు తెలియదు, వాళ్ళు అడిగినారు. నేనేం చేస్తా? ఊరికే కూర్చొని ఉంటా. ఏందిరా ఈ ప్రశ్న ఏమన్నానా? ఓకే సరే అయితే మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మకి యోగా వచ్చు, నేను యోగా చేసుకుంటాంది అంటాంది కదా, సో అమ్మ ధ్యానం ఎలా చేస్తుంది, బ్రీతింగ్ ఎలా చేస్తుంది? నువ్వే ధ్యానం ఎట్లా చేస్తావు అని అడుగుతున్నారు. నేను రాత్రికి హైదరాబాద్కి వస్తాను, రాలేను. ఏమి డౌటే నువ్వు చేసే పని. చెప్పమ్మా, ధ్యానం ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తారు బాబీ? అందరూ చేసేట్లే చేస్తారు. అట్లా కాదు, నిన్ను చూపిమని అడుగుతున్నారమ్మా. చూపి ధ్యానం ఎట్లా చేస్తావు? అట్లా చేస్తారు. నేనేం చేయలేదమ్మా. నువ్వు నార్మల్గా ధ్యానము ప్రాణాయామం ఎట్లా చేస్తావు? బా నాయనా, ఏమైంది? ఏందిరా నాయన బాబా? మాకు తెలుసులేరా. సో అదే అండి, మా అమ్మ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాణాయామ ఎలా చేస్తుంది అని అడుగుతున్నారు. నువ్వు ప్రాణాయామ ఎట్లా చేస్తావు అని అడుగుతాను. ఏమైంది? ఏమైంది? ఇంకా ఏమన్నా ఎక్కిందా తలకి? ఉమాదం నా కొడక, ముక్కులోకి పెడతావా నన్ను? ముక్కులోకి పెట్టలేదు. ఎట్లొచ్చింది అనుకున్నావు స్మెల్? తలకాయ తిరిగిపోయి ఎట్లే. ఏంలే లే, అది తెచ్చి పద్దుకు పెట్టలే. పద్దు ప్రశ్న లేడు తెచ్చి. ఇప్పుడు లేకుంటే నీకు ఎట్లా కొడతాను నాకే తెలియదు. ఎట్లా కొడతానంటే పొల్లాడిచ్చి కొడతాను ఆ కొడతానికి. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? అమ్మ అంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? ఏంలే, అమ్మ అంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా అని నాకు పెడతావా నీ పెన్నానికి పెట్టే బదులు? బాగున్నావుపా. నీ ఎట్లా ఉండాలా? సెల్ఫీస్ నా కొడుకో, పరమ సెల్ఫీస్ లోఫర్కే లోఫర్ నువ్వు. చెప్పు. మొత్తం ఇల్లంతా వాసన వస్తుంది కదా బుడుక్స్. అదే కదా బాబీ, నీదే కదా. నువ్వు స్మెల్ చూసి కనుక్కోగలవు, నీకు టాలెంట్ ఉంది. నువ్వు నిజంగా చెప్తాను, దొమ్మకాయలు ఉంటే నీకే ఒక్కసారి మొత్తం వాసన వస్తుంది అంతా. ఇంకో ట్విస్ట్ తెలుసా నీకు? కొట్టేది కాదు, వాసన వస్తుందా. సరే అమ్మకి లాస్ట్ క్వశ్చన్. ఓకే, నీ ముక్కులు బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయి. స్మెల్ చేసి చెప్పు, ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏముంది దీంట్లో? దండిగా ఉంది దాంట్లో ప్రాబ్లం. అమ్మ ఏం ఫీల్ ఉండదు బాబీ. దాన్ని ఏం చేసినావు బాబీ? లే, ఏం చేసినావు దాన్ని? మా ఇది నీకు తెలియాలంటే ఓకే, బాత్రూమ్ లే చెప్తా ఒక్క నిమిషం. చెప్పుతావా? ఎగిచేస్తాను. చెప్తా ఉండు, పడిపోతుంది. ఒక్క నిమిషం. పడేసేది కాదు, ఒక్కసారి నువ్వు బాత్రూమ్ లే. ఉండు చెప్తా. ఉండు మా, ఒక్క నిమిషం ఉండు, నీకు చెప్పేది. నువ్వు కెమెరా ఆన్ లో ఉంది అత్తే. ఏమన్నా ఉంటే ఏం కాదులే కానీ బాత్రూమ్ లో పోయి చూడు, ఏముందో నీకే తెలుస్తుంది. బాత్రూమ్ అది రాదులే బుడుక్స్, ఉండేది దీనికి. ఏమైంది? ఏమ్మా నేనేం చేశానని? నువ్వు పోయి బాత్రూమ్ లో పోయి చూడు. ఎందుకు చూడు? పేడ అయితే నువ్వు ఎందుకు చూడవు? పేడ ఉందో లేదో బాత్రూమ్ లో పేడ చూడే. ఏమో పేడ పెట్టాడు అద్దుకొని వచ్చిండొచ్చు కదా. ఎంత చేస్తాం అట్లా. నువ్వెందుకు రాస్తుంది చూడు? పేడ మంచిదా చూడే. చూసా నేను ఆల్రెడీ చూడే. స్టార్టింగ్ లోనే చూసే. చూడే సెట అది విక్కో సెట. స్టార్టింగ్ లోనే సెట. లే నా కొడక నీకి చెప్పేది నువ్వు. ఓ నిమిషం చెప్పేది. బాత్రూమ్ లో పోయి ప్యాడ్ ఉంది, పోయి చూడు. ఎందుకు నమ్మవు బుడుక్స్? నేను ఏదైనా నిజమే చెప్తా. నిజంగానే ప్యాడ్ ఏమి అదేనా? అదే చూడు, అదే అన్నాడు. అదే అంటే ప్యాడ్ గాని. బాయ్ అండి, లైక్ చేయండి. మా అమ్మ బాయ్ అండి. మా అమ్మ నా స్మెల్ చూసింది, లైక్ చేయండి.
అంటే బ్యాడ్ స్మెల్. చూడు నాకు డౌటే. అత్తయ్య లేదులే అత్తయ్య, మదర్ ప్రామిస్ చేసినాడు, వినాయకుడి మీద ఒట్టేసినాడు. ఇంకా లైక్ చేయండి, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.